హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మేమైతే కొమరవెల్లికి వెళ్ళడానికి సామాన్ అయితే చదువుకుంటున్నాం అనేసి. ఇప్పుడైతే ఈరోజైతే వెళ్తామండి కొమరవెల్లికి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే బయలుదేరుతాము కొమరవెల్లికి. చూస్తున్నారా పాప ఎలా రెడీ అయిందో. రెడీ అయిపోయి స్వెటర్ వేసుకుంది, చల్లగా ఉంది, చలి పెడుతుంది అనేసి. నేనైతే మా హస్బెండ్కి చాయ్ వేడి చేస్తున్నానండి. ఇంతకుముందు పెడితే తాగలేదు, పని మీద బయటికి వెళ్ళి ఉండే. సో ఇప్పుడైతే వచ్చారు, తన కోసం చాయ్ అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పరమాన్నం అండి. దేవునికి పరమాన్నం ఎక్కిచ్చేసి బయలుదేరుతాం అనమాట. ఇంట్లో నుంచి పరమాన్నం ఎక్కించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాము. సో అదైతే కొంచెం గిన్నెలో అయితే పెట్టుకున్నాము, వెళ్ళేటప్పుడు తినేయొచ్చు ట్రావెలింగ్లో అనేసి. మేమైతే ఇలా కూర్చున్నామండి. ఎంతమంది లేదు, కొంతమందిమే. ఆటో అయితే చాలా పెద్దగా ఉంది, సామాను చాలా ఉంటాయి, కానీ మేమైతే చాలా అంటే చాలా తక్కువ మంది. టోటల్గా వచ్చేసి 9 మెంబర్స్ అండి, చిన్నపిల్లలతో కలిపి. అందులో 3 మెంబర్స్ చిన్నపిల్లలే. ఇలా అయితే రెడీ అయిపోయి ఇలా అయితే వెళ్తున్నాము. దారిలో వాటర్ అయితే తీసుకున్నామండి. బయట వాటర్ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ అవుతుందనేసి మేమైతే ఇలా వాటర్ అయితే తీసేసుకున్నాము. టాటా వాటర్ తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. బయట ఇవేవి తాగండి, ఇవే తాగేసేయండి అనేసి. ఇలా అయితే మేము బయలుదేరామండి, వెళ్తూ ఉన్నాము. మేమైతే మార్నింగ్ ఏం తినలేదు కదండి. మాకైతే బాగా అంటే బాగా ఆకలిస్తుంది. మా పాప అయితే మా అమ్మ ఆకలి అవుతుందమ్మా, అమ్మ ఆకలి అవుతుందమ్మా అనేసి ఒకటే అడుగుతున్నది. సో తనైతే ఇడ్లీలు అయితే తీసుకొని తింటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అయితే ఇంత లేట్గా అయితే బయలుదేరమండి. మేము ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ మన సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫస్ట్ శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అయితే వెళ్తాము జాతరకి. ఈ ఇయర్ అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల లేటుగా అయితే వెళ్తున్నాము. 4th వీక్ అయితే వెళ్తున్నాము. అంటే అక్కడ తెలిసిన వాళ్ళు అన్నారు, కొంచెం జనాలు అయితే తక్కువనే ఉన్నారు జాతర దగ్గర, కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు అన్నట్టు అన్నుండే. సో అందుకని మేమైతే కొంచెం లేట్గానే బయలుదేరినాము. యాక్చువల్ అయితే 8:39 వరకలా ఉంటాము మేము కొమరెల్లో. ఈసారి అయితే మేము ఇంట్లోకి నుంచి 8:30కి అట్లా బయలుదేరినుండే. చాలా అంటే చాలా లేట్గా బయలుదేరినాము. చూస్తున్నారా మా పాప అయితే ఆకలి అవుతుంది అనేసి ఇడ్లీ అయితే తింటుంది. నేనైతే పువ్వులు వెళ్తున్నానండి. మా ఆడపడిచి అయితే నిన్న మార్కెట్లో తీసుకొచ్చినుండే పువ్వులు ప్యాకెట్లో 2 కవర్స్ 20 రూపీస్ లాగా 2 కవర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చినుండే. అవైతే నేనైతే అల్లుతున్నాను. ఇంకా జాతర అంటే కంపల్సరీ నెత్తిలో పువ్వులు అయితే ఉండాలి కదండి. అది లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో అందుకోసం అయితే మేమైతే ఇట్లా ఆటో వెళ్తుంటే మేమైతే ఇట్లా కూర్చొని అల్లుకుంటూ అవి ఇవి తినుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే మా ఆయన ఒక చెట్టు దగ్గర ఆపినుండే. మేమైతే ఇడ్లీలు తింటున్నాము. మా పిల్లలకైతే ఆకలిస్తుంది అని చెప్పాను కదా. సో అందరం అయితే కూర్చొని ఇడ్లీలు తింటున్నాము. ఇక్కడ పక్కనే బోర్ వాటర్ వస్తుంది. సో అందుకని మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆపారు ఆటోని. మేమైతే ఇక్కడ ఇడ్లీలు తింటున్నాము. చాలానే చేశానండి, కొద్దిగానే నానబెట్టాను కానీ చాలా బాగానే వచ్చినాయి. అందరికీ కడుపు నిండా సరిపోయి ఇంకా మిగిలినవి కూడానండి ఇడ్లీలు. బయట టిఫిన్ చేస్తే బాగానే ఉంటుంది కదా, కానీ అవి బాగుంటుందో టిఫిన్స్ చట్నీ బాగుంటుందో మేమైతే తినలేదు. ఇట్లా ఇంట్లో చేసుకొని వచ్చినుండే.
సరదాగా అలాగా ఆడుకుంటూ పాడుకుంటూ మేమైతే కొమరిల్లికి అయితే రీచ్ అయిపోయామండి. చాలా అంటే చాలా క్రౌడ్ తక్కువగా ఉన్నారు. అసలు పబ్లికే లేరండి కొమరిల్లిలో. ఫస్ట్ టైం ఇలా చూడడము, అసలు పబ్లిక్ లేకుండా జాతర టైంలో. నార్మల్ టైంలో వచ్చినాం కానీ పబ్లిక్ అయితే అప్పుడు ఉండరు కదా. జాతర టైంలో అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే మేమే షాక్ అయిపోయినాము. అసలు అసలు లేనే లేరు, ఎవరు లేరు అసలు. ఎక్కడనో ఒక్కరు ఇద్దరు తప్పితే ఎక్కువ లేనే లేరు కొమరెల్లిలో. కొమరవెల్లిలో అయితే ఎప్పుడైతే మేము చూపిస్తున్న ప్లేస్ అయితే ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ వచ్చి మేము ఉండే ప్లేస్ అండి అది. అక్కడ చెట్టు కింద ఉంటాము. మేమైతే ఒక రూమ్ మాట్లాడుకున్నామండి. రూమ్ కాస్ట్ వచ్చి 1200 పడింది. చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ కదా. ఫ్యాన్ అయితే ఉంది, స్విచ్ బోర్డ్ ఉంది, ఒక లైట్ ఉంది, అలాగే వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 1200లో మేము 2 days ఉంటున్నాము. చాలా బెటరే కదా. మేమైతే ఇంతకుముందు ఒక 4 years బ్యాక్ అడిగినప్పుడు అయితే వర్షం వస్తుంది మాకు రూమ్ కోసం అడిగితే 4000 చెప్పారు 2 daysకి. దాంతో పోలిస్తే చాలా అంటే చాలా బెటర్ కదా. కానీ అది ఫస్ట్ వారం అనమాట, అందుకే అలా చెప్పారు రేటు. ఇప్పుడు 4th week కదా, సో అందుకని రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. మేమైతే ఇలా రూమ్ తీసుకున్నాము. 1 room బాగుందండి. అక్కడైతే స్నానం చేయడానికి, ఇక్కడైతే వాష్రూమ్కి, అక్కడైతే గిన్నెలు తోముకోవడానికి అయితే ప్లేస్ ఉంది. అలాగే బిల్డింగ్ పైన కూడా కూర్చోవడానికి, చిట్టీలుగానే ఆడుకోవడానికి, టైంపాస్ చేయడానికి బిల్డింగ్ పైన కూడా ఖాళీగా ఓపెన్గా ప్లేస్ అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది ఇక్కడైతే. 1200లో ఏమొస్తుందండి మనకు జాతర టైంలో. చాలా బెటరే కదా. ఇదైతే ఇక్కడ పక్కకైతే ఇంకొక రూమ్ ఉంది, అది కూడా వేరే వాళ్ళకి ఇట్లా వస్తే ఇచ్చేస్తారు. మేమైతే సామాన్ అయితే సదురుకుంటున్నాము. సెల్ఫ్లు అయితే ఉన్నాయి, 4 సెల్ఫ్స్ ఉన్నాయి. అలాగే మన సజ్జ కూడా ఇచ్చినుండే తెచ్చుకున్న వంట సామాన్ కానీ అవన్నీ మేమైతే మంచిగా సదిరేసుకుంటున్నాము సెల్ఫ్లలో. ఇప్పుడైతే బియ్యం వేయడానికి మల్లన్న దగ్గరికి వెళ్ళడానికి వడి బియ్యం కలుపుకుంటున్నాము. అలాగే బండారి గిట్లా జబ్బలలో తీసుకుంటున్నాము. మా ఆడపడుచు వాళ్ళవి మావి అనమాట ఇవి 2 అందుకే 2 sets ఇవైతే కలుపుకొని తీసుకొని వెళ్తామండి. ఇప్పుడు చాలా క్రౌడ్ కూడా తక్కువనే ఉంది కాబట్టి గుళ్ళో కూడా ఎవరు ఉండకుండొచ్చు. మాకు తెలిసి ఒక 10-15 members ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. సో అందుకని ఫాస్ట్గా అయితే మేమైతే కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాము.
చూస్తున్నారా, చీరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు. ఇట్లా చాలా మంచిగా ఉన్నాయి చీరలు, చాలా రీజనబుల్ కాస్ట్ కూడా అనేసి చెప్తున్నారు. చాలా మంచిగా కూడా వచ్చినాయి క్వాలిటీ కూడా శారీస్వి. మీకు ఎవరికైనా వీటి కోడ్స్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను కామెంట్లో రిప్లై అయితే ఇస్తాను వీటి కోడ్స్ అయితే. ఈ శారీస్ అయితే అమ్మవారి దగ్గరికి మళ్ళీ నా దగ్గరికి 2 శారీస్, అలాగే 2 జాకెట్ పీసెస్ 1 సెల్లా ఇట్లా పెట్టుకొని తీసుకొని వెళ్తామన్నమాట. మేమైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చామండి. ఫోన్స్ అయితే అలా ఉండవు కదా, సో నేనైతే అక్కడ రికార్డ్ ఏం చేయలేదు. ఇక్కడ ఇంటికి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి డ్రెస్ అయితే వేసుకున్నాము. డ్రెస్ వేసుకొని హెడేక్గా ఉందని చాయ్ పెట్టేసుకొని చాయ్ అయితే తాగుతున్నామండి. దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయండి, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.